ఈరోజు టమాటా దొండకాయ కర్రీ చేస్తున్నా. శుభ్రంగా వాష్ చేసి ఉల్లిపాయ కడిగాను. టమాటాలు అవి కడిగి కట్ చేసుకున్నా. దొండకాయ టమాటా ఇగో చూడండి. ఓకేనండి, ఎంతో టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఇప్పుడు మనం పొయ్యి మీద పోపు పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక గంట ఆయిల్ వేసుకున్నాము. మనం ఇందులో పోపు దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాం. ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం ఒక్కసారి. ఓకేనండి, ఓకే అండి. ఇది బాగా దోరగా వేగింది. ఇప్పుడు మనం 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులో ఇది దోరగా వేగిందిగా. ఇప్పుడు మనం టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు దీనిలో వేసుకున్నాము. ఓకేనండి, ఇప్పుడు టమాటా ముక్కలు ఇవన్నీ పోపులో వేసుకున్నామండి. ఇట్లా కలబెట్టుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి. మా ఇంట్లో నేను ఎప్పుడు కల్లుప్పు వాడతాను. కల్లుప్పు ఇప్పుడు లేదు. మీకు నచ్చితే కనుక మీరు కల్లుప్పు వాడండి, లేదంటే సాల్టే వాడుకోండి. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నేను 1/2 టీ స్పూన్ కారం అండి. చిటికెడంతా పసుపు వేసుకున్నాము మనం. ఓకేనండి, ఇప్పుడు ఇవన్నీ బాగా కలబెట్టుకొని ఒకసారి 2 నిమిషాలు మగ్గబెట్టుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. చిటికెడంతా పసుపు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ కలబెట్టుకొని బాగా మగ్గబెట్టుకున్నా 2 నిమిషాలు మూత పెట్టుకొని. ఓకేనండి, ఇది 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఓకేనండి, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం, 2 నిమిషాలు మగ్గనిద్దామండి మనం. ఓకేనండి, ఇది బాగా మగ్గిపోయింది, అయిపోయిందండి. ఇంతేనండి, బాగా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి అండి. మీరు కూడా మాకు ఎంతో నోటిఫికేషన్ సబ్స్క్రైబ్. ఓకేనండి, దోమ నువ్వు ఎందుకు కుట్టావంటే నా ప్రశ్నకి సమాధానం లేదన్నదంట.